తీసుకెళ్ళడు. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ధనాన్ని నువ్వు దేవుని కోసం సమర్పించినా, మన దృష్టిలో అందరూ ఏమై ఉండాలి తెలుసా? సమాన భావమై ఉండాలి. నీకన్నా చిన్నోళ్ళైనా, నీకన్నా పెద్దోళ్ళైనా, ఒకవేళ నీ అంత చదువుకోలేకపోయినా, నీ అంత జ్ఞానం లేకపోయినా, మీ అంత మంచి స్థితిగతులు లేకపోయినా సరే, అందరూ ఒకటే అనే భావం మనలో ఎప్పుడొస్తుందో దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? దీవిస్తాడు. మదర్ తెరీసా కుష్టి వ్యాధితో ఉన్నవాడిని కూడా చేత్తో పట్టుకునేది. ధనికులు కూడా ఏం చేసేదంటే ఒకే రకంగా ఆదరించారు. ధనికుడని అతని దగ్గరికి వెళ్ళిపోయి, సార్ మీరు అలా సార్ ఇలా సార్ అనేది కాదు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమతో ఆదరించింది కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? రక్షణలోనికి నడిపించాడు. మన దృష్టిలో ప్రతి ఒక్కరూ ఏమై ఉండాలంటే సమానులై ఉండాలి. సమానులై ఉండాలి. స్వస్థ బుద్ధి మనలో ఉండాలి. దేవుని కలిగిన మనకి కొంత బుద్ధి ఉండాలి. నేను అందరం ఉంటే చెప్తాం అనుకుంటాను, కానీ